వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నిరుపేదలకు అండగా ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. జగ్గంపేటలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నగారిగా తెలుగు ప్రజల ఆత్మీయతను పంచుకున్న తెలుగువారి ఆత్మబంధువు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితం అవుతూ ఆ మానవతావాది దివ్య స్మృతికి ఘన నివాళులర్పించిన ఆముదవలస గౌరవ శాసనసభ్యులు శ్రీ కూన రవికుమార్ గారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆముదవలస ఇన్ఛార్జ్ పేడాల రామ్మోహన్ గారు, బీజేపీ ఇన్ఛార్జ్ పేడాల సూరపనాయుడు గారు, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ గారు, కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ గారు మరియు మార్కఫెడ్ స్టేట్ డైరెక్టర్ అనైపు రామకృష్ణ గారు, నాగవల్లి ప్రాజెక్ట్ డైరెక్టర్ సనపల్లి ఢిల్లీశ్వరరావు గారు మరియు మండల అధ్యక్షులు నూకరాజు గారు మరియు కూటమి ముఖ్య నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో శుక్రవారం గిరిజన గ్రామాలైన కావడిగుండాలలో వాలీబాల్ పోటీలు ప్రారంభించి గ్రామంలో సుడిగాలి ప్రకటన చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో పొంగులేటి ప్రధాన అనుచరుడు జూపల్లి రమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం గతంలో 5 లక్షలు ఉండే, ఇప్పుడు 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచిన. వరంగల్లో మరో చైన్ స్నాచింగ్. గిర్మిజిపేట రాధిక థియేటర్ సమీపంలో ఓ మహిళ మెడలో నుంచి 2.5 తులాల బంగారు పుస్తెలు గొలుసు దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తి. స్థానిక ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ సూర్యదేవర లక్ష్మి కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు. నా పేరు లక్ష్మి. నేను డాక్రా గ్రూప్ మహిళలకు డబ్బులు కట్టడానికి వస్తాను. వస్తుంటే వాళ్ళు దొంగ వచ్చి పుస్తకాలు గుంజుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ? గిరిమాయిపేటలో మాస్మలి స్ట్రీట్ దగ్గర అక్కడ జరిగిందన్నట్టు. మార్నింగ్ 11:30కి అట్లా అక్కడనే ఇక ఉండేసరికి పోలీసులు ఇట్లా 1000 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు పోలీసులు వాళ్ళందరూ వచ్చి సీసీ కెమెరాలు అవన్నీ చూసి ఫుటేజ్ ఇట్లా తీసుకున్నారు. ఇంకా వాళ్ళు చూసి దొరకబట్టిస్తామని చెప్పారు. బంగారం ఎంత? 2.5 గ్రాములు. 2.5 తులాలు. 2.5 తులాలు. మీరు అంటే ఎటువైపు నుంచి వస్తున్నారు? నేను గ్రూప్లో డబ్బులు కట్టేసి ఇంటికి వస్తున్నాను. అతను ఎదురుగా వచ్చాడు, వచ్చి గుంజుకొని వెళ్ళిపోయాడు. వెనుక నుండి వచ్చినా ఎదురుగా వచ్చాడు. ఫిర్యాదు చేసిందా? చేశాము సార్, వాళ్ళకి ఫోన్ చేసాము. అందరు డీజిల్ మేడం వాళ్ళందరూ చాలామంది వచ్చారు. దాదాపు ఒక 3-4 అవర్స్ మాతోటే ఉన్నారు సార్. వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఈరోజు అరౌండ్ 11:30-11:45 మధ్యలో మార్నింగ్ గిరిమాజిపేట నరసింహారావు హాస్పిటల్ గల్లీలో
వన్ అన్నోన్ అఫెండర్ బైక్ మీద వచ్చి బ్లాక్ క్యాప్ వేసుకున్నారు. సూర్యదేవర లక్ష్మి అనే ఉమెన్ దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ చేసుకొని అతను పారిపోవడం జరిగింది. సో మేమన్నీ కూడా సీసీ ఫుటేజెస్ వెరిఫై చేస్తున్నాము. వీ హ్యావ్ క్లోజ్, డెఫినెట్లీ కేసుని వెరీ సూన్ డిటెక్ట్ చేస్తాము. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీపతి శాంతిపురం మండలం కార్యాలయం ముట్టడి. కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పెట్రోల్ బాటలతో మండల కార్యాలయానికి చేరుకున్న బాధితులు తమ భూమిని అక్రమంగా కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. అక్రమకారులకు అండగా మండల తహసీల్దార్ ఆన్లైన్ నందు పత్రాలు మారుస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు. న్యాయం కావాలంటూ శనివారం మండల కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు. అందుబాటులో లేని తహసీల్దార్ న్యాయం జరగకుండా పెట్రోల్ పోసుకొని పట్టించుకోకుండా బాధితులను నేను ఆపలేను కదా అంటున్న డిప్యూటీ తహసీల్దార్. మాకు ఎవరు లేదు సార్, మత్స్యంతో లేని వాళ్ళు అంతా ఉండేది సార్. మేము మాకు ఎవరు ఏమీ లేదు, ఎవరు లేదు సార్. నాయనపల్లి సార్, మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ మాది. మా అమ్మకు మత్స్యంతో లేదు, వేరే వాళ్ళు దొరుకునే వాళ్ళ పేరు పైన చేసుకుని దౌర్జన్యంగా మా సొత్తు మాదే అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. నిన్న వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు పైన ఆన్లైన్లో మార్చుకున్నారు. వద్దంటే కూడా మార్చినారు. మాకు న్యాయం జరగాలి, మాకు నాయనపల్లి ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర సార్ కర్ణాటక వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు దోజంగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పైన వీళ్ళు మార్చి వాళ్ళ పేరు మార్చేసినారు. అది అడిగిన దానికి నన్ను బయట పోని చెప్పినారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. చెప్పేది నడిపట్టి గంటే బయట పోని చెప్పినారు సార్. లోపల ఉండాలి అధికారులు సార్. వేరే వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు పోయి చేసుకొని మమ్మల్ని బెదిరించి తొరిమినారు. మాది నాయనపల్లి. మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మా అమ్మకు మత్స్యంతం లేదు. వేరే వాళ్ళు మా భూమిని, మా తాతల సొత్తుని వాళ్ళ పైన మార్చుకొని రిజిస్టర్ చేసుకొని మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది అని చెప్పి దౌర్జన్యం చేసి నిన్న మండలాఫీస్లో వచ్చి వాళ్ళ పైన ఆన్లైన్లో మార్చినారు. వద్దంటే కూడా ఆన్లైన్లో అధికారులు మార్చినారు. మాకు న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే మండలాఫీస్ ముందరే అందరూ ఆత్మహత్య చేసుకుంటాం. మాకు ఇదే దిక్కు ఎవరు లేదు సార్. వెనుక ముందు చెప్తాను సార్. చెప్తే కూడా నువ్వెవరు మాకు చెప్పేదానికి అని చెప్పి సార్ నన్ను బయట తరిమేసినారు. వాళ్ళు వచ్చి లోపల కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్నీ ఆన్లైన్లో ఎక్కించేసి వాళ్ళని పంపించేసినారు సార్. మాకు ఎవరు లేదు సార్. మాకు న్యాయం జరగాలి సార్. రాజకీయ సుమమ్మ అని ఒక ఆయన కర్ణాటక చింతపురం రాజకీయ ఆ అమ్మ వచ్చి మా అమ్మ మర్చించలేదు సార్. అమ్మ దగ్గర మా తాత సొత్తు రిజిస్టర్ చేసుకుని మాకు తెలియకుండా అది మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది, ఇది వదిలేసి వెళ్ళిపోండా అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. వచ్చి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు నన్ను వచ్చి ఆ మండల ఆఫీస్లో అది ఎంఆర్ఓ సార్ దగ్గర ఆన్లైన్లో బ్యాంక్ అధికారులు సిబ్బంది పోలీస్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తే నేరాలను నియంత్రించవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జోన్ వ్యాప్తంగా ఉన్న ఏసీపీలు వివిధ బ్యాంకుల్లో
పనిచేస్తున్న బ్యాంకు అధికారులతో బ్యాంకుల ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన బ్యాంక్ మరియు ఏటీఎం సంబంధించిన నేరాల గురించి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తదితర అంశాలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్, ఆర్ఐ దామోదర్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. So it's our concern, especially that is may not be your primary responsibility, but we are not pressing on your responsibility. So simply you can lodge a complaint, and that is our handle and more. So you are also participants in that. So my suggestion is, observation area Roshan travels to Raipur. So Raipur to Alaska bus lo ekki అది ర్యాండమ్ చెకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క హెల్పర్స్ ఇమీడియట్గా అక్కడ క్యాష్ కనబడింది. వాళ్ళు క్యాష్ చూసి అలర్ట్ చేయకపోతే వాళ్ళని ఆ పర్సన్ని కూడా కొద్దిగా ప్రలోభ పెట్టడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు. సో అది కూడా వాడు చాలా తన డ్యూటీని ఈవెన్ చిన్న స్మాల్ ఎంప్లాయీ అయినా కానీ వాడు డబ్బులు ఇవ్వడానికి వచ్చినా చేయకుంటే ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళకి అలర్ట్ చేస్తుంటే అక్కడ కూడా వాళ్ళని ఫైల్ చేసి అక్కడ నుంచి పారిపోయారు విత్ క్యాష్ బ్యాక్. ఇంతవరకు దొరకలేదు. సో టోటల్ ఎంటైర్ స్టేట్లో రెడ్ అలర్ట్ ఉంది. ఎంటైర్ స్టేట్లో వాళ్ళని హంటింగ్ టీమ్స్ ఆల్రెడీ టీమ్స్ పని ఇప్పుడు చెస్ట్ బ్రాంచెస్ అంటే ఆర్బీఐ మన పెద్దపల్లి రామగుండం ఇవి చెస్ట్ బ్రాంచెస్ అంటే ఆర్బీఐ అది ఏజెంట్ మేము ఏజెంట్ కూడా ఎక్కువ క్యాష్ అక్కడ మాత్రమే ఆర్మ్ గార్డ్స్ ఉంటారు. ఇండివిజువల్ బ్రాంచెస్ లో చాలా బ్రాంచెస్ అదే ఇప్పుడు మీ వేరే బ్రాంచ్ అసలు అవకాశం ఉండదు. బట్ హిస్టరీ కమ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. బ్రేకింగ్ అంటే చాలా ముడిగా పరామర్శ టైప్లో ఉంది. బయట లోన్ ఇచ్చేసి కోట్లు వాళ్ళు దొబ్బేస్తుంటే రైట్ ఆఫ్ చేసుకుంటున్నారు. You know that how much banks in last 5 years, the banks have written off 8 lakh crores of bad debts, and you are making conducive here. And ఒకసారి కేసు అయితే సింపుల్ గా మీరు వచ్చే పనులు ఇట్లా. And now they are expecting, I think, 15 to 20,000. 20,000 doesn't make any sense at all. Robberies or any attempts in Ramagundam commercial. Anybody? The major bank SBI head office ఎక్కడ ఉంది? ఇక్కడ అది ఎవరు వచ్చిందా? Any representative from SBI head office? From Ramagundam పెద్దపల్లి నుంచి యాక్చువల్లీ మనకి మూవ్ అవుతుంది సార్ ఫర్ ఆఫీసెస్ ఏరియా. ఆఫీసెస్ ఏరియాస్ మాత్రం మాకు బ్రాంచ్ రిజిస్టర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు మీరు ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ అంత లాంగ్ డిస్టెన్స్ ఏముంటుంది సార్. ఇప్పుడు మీకు అంటే ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సార్. లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు మీరు ఈ గొడవలో మీరు పెడుతున్నారు ఒక 5 ATMs లో డబ్బులు పెట్టడానికి వస్తున్నారు. వాళ్ళు ఏది సపోజ్ సీఎం వస్తున్నారు వచ్చామంటే ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఆఫీస్ 1 hour 1.5 hour అవుతుంది. 1 hour లో ఇక్కడ ఈ 4 ATMs బుక్ చేస్తున్నాం. ఆఫీసర్స్ ఉండి ఇమీడియట్గా దే విల్ బి నియర్ బై. What do you say? So that's better. You know, some information blue board చెప్పేస్తే మా బ్లూ బోర్డు నియర్ బై ఉంటాను. ఎనీహౌ అన్నీ కుప్పం కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళుల కార్యక్రమం కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట 13, 14, 15 వార్డులకు టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, మాజీ జయంతి చైర్మన్ సతేంద్ర శేఖర్ పాల్గొన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో
పేద ప్రజలకు చేసిన సేవలు మరవలేనిదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుకుమార్ వరదరాజులు, మణి ఉదయ్ కుమార్, అనౌన్స్మెంట్ మురళి, మణియప్ప, వాసు, మగి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కుప్పం కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ చేరి ఆయనకు నివాళులు అర్పిస్తున్న సమయంలో ఆయన యొక్క జ్ఞాపకాల్ని చిరస్మరణీయంగా గుర్తుకు తెచ్చుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ నివాసాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి రామారావు గారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానేత. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకులు. ఆయన ఈ లోకాన్ని భౌతికంగా విడిచిపోయిండొచ్చును, కానీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఆయన ఈ యుగాంతం వరకు నిలిచిపోతాడని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నటువంటి సమయంలో ₹2 కిలో బియ్యం నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములుగా ఆయన ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉన్నటువంటి వ్యక్తి ఈ పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పెట్టి ఆ రోజు అన్నము అనే ఒక పదానికి అర్థం తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం కుప్పం కొత్తపేటలో మొత్తం 13, 14, 15 వార్డులు ఉన్నటువంటి ప్రాంతంలో, నిరుపేదలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ మనమందరూ కూడా ఆయన వర్ధంతికి నినాదాలు చేస్తూ ఆయనను తలుస్తూ ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజలకు ఎప్పుడు కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పేదలకు ఇళ్ళు కట్టివ్వడం, అదేవిధంగా ₹2 కిలో బియ్యం ఇవ్వడం, ప్రతి ఒక్కరికి గుడ్డలు, చీర, దోవతి అనేది కూడా ఇచ్చి పేద ప్రజల కోసం చేసినటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారి హుండీ లెక్కించడం జరిగినది. హుండీ ఆదాయం 16వ తారీఖు 10వ నెల 2024 నుండి 16వ తారీఖు 1వ నెల 2025 వరకు 91 రోజులకు ₹31,59,335 వచ్చినది. వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా ₹53,74,034 ఆదాయం సమకూరింది. మొత్తం ₹85,33,369 ఆదాయం వచ్చినది. హుండీలో వచ్చిన మిశ్రమ వెండి బంగారం సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరచడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో దేవాలయ కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు, ఐనవోలు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ పి రమేష్ రాజ్ కుమార్, ఐనవోలు మండల ఆర్ఐ ఆర్ సంధ్య, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి మైబాద్ సభ్యులు పాల్గొన్నారు.
డోన్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం నాయకుడు కోటికే హరికిషన్పై జరిగిన హత్యాయత్నంపై మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్యవైశ్య కుల పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో అనవసరంగా ఆర్యవైశ్యుల జోలికి వస్తే సహించేది లేదు, వారు ఏ స్థాయి నాయకులైనా సరే వారిని రోడ్డుపైకి లాగి చర్యలు తీసుకుంటామని 2 తెలుగు రాష్ట్రాల నాయకులకు హెచ్చరించారు. ఆర్యవైశ్యులు సమాజ సేవలో ముందుంటారని, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారని, అలా అని వారిని బలహీనులుగా చూడవద్దని, ఇకపై ఇలాంటి దాడులను సహించేది లేదని 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఇది లాస్ట్ వార్నింగ్ అని, ఇకపై జరిగితే ఉపేక్షించేది లేదు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి నేను నాయకులకు హెచ్చరిస్తున్నాను, ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఆర్యవైశ్యులు అందరితో కలిసిమెలిసి బతుకుతారు. ఊరైనా కవళ్ళకాడు అనేది ఉంటుంది, 1% అలా ఏమన్నా వెధవులు ఉండొచ్చు. 99% మా వాళ్ళు ఒక కుటుంబంగా బతుకుతున్నారు. మంచి వాళ్ళ మీద కూడా దాడి జరుగుతున్నది. అటువంటి మంచి వాళ్ళ మీద దాడి జరిగింది అంటే ఒక రెవల్యూషన్గా వెంటబడి రోడ్లో లాక్కొచ్చి ఆ నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను. ఇది లాస్ట్ వార్నింగ్ టు ఆల్ ది లీడర్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వైశ్యులు ఎవరు జోలికి పోరు, వారు అందరితో కలిసిమెలిసి బతుకుతారు. అలాంటి వారి మీద అమాయకుల మీద దాడి జరిగిందంటే మాత్రం రోడ్లో లాక్కొచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి కలుగజేస్తాం. ఎనీ లీడర్, ఎనీ లెవెల్ ఆఫ్ ది లీడర్, ఏ లీడర్ అన్నా కానీ ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్క లీడర్కు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మొన్న దోన్లో ఇన్సిడెంట్ జరిగింది ఇటీవల. వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యే, వాళ్ళ తాత ఎమ్మెల్యే, ఇది అటువంటి వ్యాపారస్తుడు స్కూల్స్ రన్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి మీద దాడి జరిగింది. ఆ అబ్బాయిని దాడి జరిగిన వాళ్ళని ఒక 2 days లోపల అరెస్ట్ చేయకపోతే వాళ్ళని ఇమీడియట్గా అక్కడ కూడా ఒక విప్లవం మాది తీసుకొని వెళ్తామని తెలియజేస్తున్నాను. దీంట్లో ఏమాత్రం వెనుకబడే లేదు. ఇది మన దేశంలో అన్ని మతస్థులు, అన్ని కులాలు గౌరవంగా బతకాలి. ఏదో ఒక కులాన్ని తక్కువ చేసి వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రం సహించేది లేదని తెలియజేస్తున్నాను. క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్, పారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మను భాకర్, భారత హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, ఫారిస్ పారా ఒలింపిక్స్లో బంగారు పతక విజేత ప్రవీణ్ కుమార్లకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను అందజేశారు. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు.
Yesterday night 65 మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.